నాగనాధిపతియే నమః శ్రీభ్యో నమః. అయ్యా మా స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి, ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధగౌతమి గోదావరి. ఈ వృద్ధగౌతమి గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి 2 కుండలాల బహుమతిగా ఇచ్చాడు. ఇస్తే ఆ గోదావరి అంటుంది సముద్రంతో, నాగా నాకు బహుమతిగా ఇచ్చారు 2 కుండలాలు. మానవులు పూజ చేసుకోవడం కోసం నది ఒడ్డున ఒకటి, దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ఒకటి ప్రతిష్ఠ చేయమని కోరింది. ఆ విధంగా ప్రతిష్ఠ చేశాడు. చేసిన నదిలో స్నానం చేశాడు. ఆయన స్నానం చేయగానే వృద్ధాప్యం పోయి యవ్వనం వచ్చింది. ఈ క్షేత్ర మహత్యం ఏమిటంటే అంటే వృద్ధులు కూడా, ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వన వశ వస్తుంది అనేది కుండలేశ్వర క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతోంది. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం చెప్తోంది. బ్రహ్మదేవుడు నారదుడితో చెప్తున్నాడు ఈ క్షేత్రం గురించి. అనంతం కుండలాపలం, నదిలో స్నానం చేసి దర్శనం చేసుకుంటే అనంతం, అంతా ఇంత అని చెప్పలేము, కోటి లీటర్ ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు. అప్పుడు నారదుడు వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి స్వామి కూడా పూజ చేసుకున్నాడు నారదుడు అని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా పురాణాలు, మానవులు ఎవ్వరూ లేనప్పుడు జరిగిన విషయాలు. మానవులు ఎవరైనా సంచరించే క్షేత్రం విశేషాలు ఉన్నాయంటే భక్త మార్కండేయుడు, మన మానవుడు 4వ శతాబ్దం వాడు. ఆయన క్షేత్రానికి భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ అందులో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని ఆఖరి హిమాలయాలు చేరుకుని హిమాలయాలు తపస్సు చేస్తుంటుంటే యమధర్మరాజు వచ్చి తీసుకుపోతున్నప్పుడు ఈ దేవుడు మీ శ్లోకం చదివాడు. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం. కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి అటువంటి ఈ పక్క పల్లంగా ఉంది, ఇలా గోడుగా చూసినా ఇది రింగ్ అనమాటండి. చూపు పోగు కుండలము కుండలేశ్వరుడు అన్నాడు మార్కండేయుడు. కుండలాకారంలో ఉన్న కుండలేశ్వర స్వామి వృషవాహనుడవై నందివాహనుడై ప్రాంతంలో ఉన్నావయ్యా. నారదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం. నారదుడు, మునీశ్వరులు, యోగులు ఈ ప్రాంతానికి వచ్చి స్నానం చేసి పూజ చేసుకున్నారు. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. అంధకమాశ్రితామర, అంధకాంతుడనే రాక్షసుడు ఒకనొకటైలో శివభక్తులను చంపేస్తున్నప్పుడు ఓ కుండలేశ్వర గతంలో నువ్వు అంధకాంతుడనే రాక్షసుని సంహరించావు నీ భక్తులను కాపాడుకోవడం కోసం. అలాంటప్పుడు నేను నీ భక్తుడినే కదయ్యా కుండలేశ్వర. యమధర్మరాజుని ఎవడని తీసుకోవడానికి వచ్చాడు, ఆయన నుంచి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు. చంద్రశేఖరమాశ్రయే మమ, నన్ను కింకరేష్మతి యమధర్మరాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వర అని శ్లోకానికి అర్థం రండి. అలాగే ఆదిశంకరాచార్య వారు 8వ శతాబ్దంలో ఆయన కూడా క్షేత్రం దర్శనానికి వచ్చారు. అలాగే 15వ శతాబ్దంలో శ్రీనాథ మహాకవి అనే కవి కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చి నదిలో స్నానం స్వామివారిని దర్శనం చేసుకుని ఆఖరిని కాశీ వెళ్లి కాశీపురాణం తెలుగులో అనువాదం చేస్తూ విరూపాక్షుండు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడి కుండలేశ్వరుడు అని చెప్పి కాశీఖండంలో చెప్పాడు. ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాకండి కోటేశ్వరరావు గారు చెప్తున్నారు, కాశీ వెళ్లే వారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళండి అని. చాలా మంది క్షేత్రం స్నానం చేసి కాశీ వెళ్తున్నారు. అలా స్నానం చేసి వెళ్ళడం వల్ల ఏమిటయ్యా ఫలితం అంటే, ఇక్కడ స్నానం చేసి కాశీ వెళ్ళాలనుకోండి, వెళ్లి వెళ్ళగానే గంగలో ములుగుతాం. ములగానే గంగాదేవి ఉంటుంది, ఈ భక్తుడు నాకు ఎటువంటి పాపాలు అందించలేదు కనుక వీడు శివ సాధ్య పొందుగాక అని ఆశ్రదిస్తున్నారు. స్నానం చేసి వెళ్తే అదే స్నానం చేయకుండా వెళ్ళామనుకోండి, వెళ్ళగానే గంగలో ములుగుతాం. ములగానే మన పాపాన్ని కూడా కడిగేస్తున్నట్టుగా అయిపోయి ముచ్చుల్లో పైకి తేలుతాం. పాపాన్ని కూడా గంగాదేవిలో వదిలేస్తున్నాం. ఈ పాపాన్ని కూడా గంగాదేవి కంటుకుని ఆవిడ హంస రూపంలో నల్లగా అయిపోతుందా, అనగా కాకి రూపం తెలుస్తుందా. ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రి వేళడు కాకి రూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి మర్నాడు అక్కడ హంస రూపంలో ఉద్భవిస్తుంది అని కాశీపురాణం చెప్తాం. అందుకు ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్తే ఆ తల్లికి మన పాపాలుండకు. ఆవిడ హంస రూపం ఎప్పుడూ అలాగే ఉంటుంది. వెళ్ళిన ప్రతి భక్తుడిని కూడా వీడి శివసాధ్య ముందుగా ఆశ్రదిస్తుంది. అది కాశీఖండంలో చెప్పిన మాట. అంతేకాకుండా శ్రీనాథుడు భీమఖండంలో కూడా చెప్తున్నాడు, స్నానార్థ దర్శనాదులు. నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నా, స్నానాలు దానాలు, స్నానం చేసిన దానం చేసిన, స్పర్శనాథ దర్శనాథ్, కనీసం గోదావరిలో చల్లుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నా 1,000,000 యజ్ఞ పుణ్యపలేదు. 1,000,000 యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం వస్తుంది? నెల్లాలు గంగా స్నానం చేస్తే ఎంత ఫలితమో ఒక్క పుష్కర స్నానం చేయడం వల్ల ఎంత ఫలితం. పుష్కరాల టైంలో చూడండి, 11 నదులు వచ్చి ఒక నదులు కలిసి పుష్కరం అంటారు. అది పుష్కరాలు వచ్చే ఫలితం 1,000,000 యజ్ఞ పుణ్యపలేదు. 10,000 గోవులు దానం చేసిన ఫలితం ఇక్కడ ప్రతి నిత్యము వస్తుందని చెప్పబడుతోంది. అంత అద్భుతమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం. భారతదేశంలో ఎక్కడా కూడా ఎటువంటి లింగాకారం దర్శనం అవ్వదు. ప్రతి భక్తుడు కూడా ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు ముందుగా నదీ స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటేనే ఫలితం ఎక్కువ వస్తుంది. స్వామివారిని దర్శనానికన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఏమిటయ్యా అంటే నదీ స్నానం ప్రాముఖ్యత. నేను 5 రకాల పురాణాలు చెప్తున్నాను. 5 రకాల పురాణాల్లో కూడా నదీ స్నానం గురించి చెప్తున్నారు. మొట్టమొదటి నదీ స్నానము. కాశీ వెళ్తాము, కాశీ వెళ్ళినప్పుడు గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటాం. ఇక్కడ కూడా
గోదావరిలో స్నానం చేసి దర్శనం చేసుకుంటేనే ఫలితం ఎక్కువ వస్తుందని చెప్పబడుతోంది. అంత అద్భుతమైన క్షేత్రం ఈ కుండలేశ్వర క్షేత్రం. ఉదయం 6 గంటలకి తలుపు తీయడం జరుగుతుంది స్వామివారిని మేలుగలుపు. మధ్యాహ్నం 12:30, 1 గంటకల్లా స్వామివారి తలుపు తీయడం జరుగుతాయి. మళ్ళీ సాయంత్రం 5 to 8 గంటల దాకా స్వామివారి దర్శనాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి నిత్యము కూడా 8 to 10 మధ్యలో అభిషేకం జరుగుతాయి. ప్రతి నిత్యం కూడా ఒకటే అభిషేకం 8 to 10 మధ్యలో. ఒక సోమవారం మాత్రం 2 బ్యాచ్లు కింద జరుగుతాయి. ఉదయం 6 గంటలకు ఒక బ్యాచ్, 9:30 ప్రాంతంలో ఒక బ్యాచ్ మొదలవుతుంది. అద్భుతమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.